అందరికీ నమస్కారం అండి. 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగము ఎక్కడ ఉంది? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆత్మలింగము అంత ఎత్తు ఎలా పెరిగింది? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. భారతదేశంలో ఉన్న అతి ప్రాచీనమైన మహమాన్వితమైన శివలింగ క్షేత్రాలలో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అష్టాదశ పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగము ఇక్కడ ఉన్న ప్రత్యేకత. పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన సమయము కార్తీక మాసము. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో భక్తులు అనేక శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించిన పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. పురాణాలలో ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది, అంత ఎత్తు ఎలా ఎదిగింది, అక్కడికి ఎలా వెళ్ళాలి మొదలైన అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారము తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడు. తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. దీనితో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు. చిన్నపిల్లలు తననేం చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు. పరమేశ్వరుడిచ్చిన వరంతో గర్వంతో దేవతలను ఋషులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. అయితే విష్ణువు తారకాసురుని వధించటం ఎవరి వల్ల కాదని, శివాంశతో జన్మించిన బాలకుడి వల్లనే అతడు మరణిస్తాడని సెలవిస్తాడు. దానితో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మ ఇస్తాడు. రుద్రగణాలకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడి పైన యుద్ధం చేస్తాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుణ్ణి వధించటం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుని గొంతులో బాణం ప్రయోగిస్తాడు. దీనితో తారకాసురుడి గొంతులో ఉన్న ఆత్మలింగము 5 ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు. భూమిపైన 5 ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు. అవే ద్రాక్షారామంతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు. చాళుక్యరాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించటంతో దీనిని భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు. సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి పిలుపు లేకపోయినా కూడా హాజరవుతుంది. యజ్ఞానికి వచ్చిన పార్వతీదేవిని శివుడిని దక్షుడు యజ్ఞశాలలోనే అవమానిస్తాడు. భర్తకు జరిగిన అవమానం సహించలేని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి యొక్క తల నరికిస్తాడు. సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరుని బయటపడేయటం కోసము విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. ఆ శరీర అవయవాలే దేశంలో 18 చోట్ల శక్తిపీఠాలుగా అవతరించాయి. ఆ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ శక్తిపీఠము ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగంతో పాటు భక్తులకు దర్శనమివ్వటం వలన ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామము. దీనిని పూర్వము దక్షరామం అని పిలిచేవారని, క్రమంగా అది ద్రాక్షారామంగా మారినట్లు చెప్తారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠంగా గుర్తింపు ఉంది. అద్భుతమైన శిల్పకళతో అలరారే ద్రాక్షారామము భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామము కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి లేదా సామర్లకోట స్టేషన్లో దిగి ట్యాక్సీ, ఆటో, బస్సు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.